హిందుత్వం అనేది నా శ్వాస అని అది ఆగితేనే నా ప్రాణం ఆగినట్టేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హిందుత్వ వాదనంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచామని చెప్పారు. ముస్లిం క్రిస్టియన్ అని తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ ముస్లింలు మాత్రం బీజేపీకి ఓటు వేయడం లేదని అన్నారు. 12% ముస్లింలు ఒక్కటై ఓటేస్తే తప్పు లేదంటే 80% హిందువులంతా ఒక్కటై ఓటు వేస్తే ఎందుకు తప్పు అవుతుందని ప్రశ్నించారు. హిందుత్వ వాదనంతోనే గడప గడపకు తిరుగుతారని, తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే దిశగా పనిచేస్తారని బండి సంజయ్ స్పష్టం చేశారు. మాట్లాడాల వద్ద ఒక్కటి గుర్తుంచుకోరన్నా, బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుంది అన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసి పెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన, ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 3వ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం అమిత్ షా గారు పిలిచి బండి నన్ను అన్నారు, సార్ నాకు అధ్యక్షుడు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప వేరే పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే పేరు, నువ్వు కరీంనగర్ లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాట హైదరాబాద్ లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం